అందరికీ ప్రైజ్ అలాట్. ఈ దినమున విజ్ఞాపన దినము. దయచేసి అందరము కూడా దేవుని సన్నిధికి వద్దాం. ముఖ్యంగా మరి వివిధ ప్రయాణాలలో పనుల్లో ఉండేటువంటి వారు, తీరిక లేనటువంటి వారికి మరి లైవ్ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి అందరము కూడా ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరము కళ్ళు మూసుకొని తరలి ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమతండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. ఈ విజ్ఞాపన దినమున నాయన మీ పాదముల చెంతకు వస్తుంటున్నాం. మా మధ్యలో మీరుండండి, మీ ఆత్మ సంచారముని జరిగించండి నాయన. మీరే మాట్లాడండి. నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరిచి మా ప్రార్థనలన్నీ కూడా మీరు విని ఆలకించి చెవియొగ్గి నాయన జవాబు దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించమని యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఈ దినమునకు ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. అందరికి ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1వ చరణంలో చదువుకుందాం. యెషయా గ్రంథం 41 1వ చరణం. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మన వినికిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ద్వీపములారా చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే, ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి. ద్వీపములారా నూతన బలము పొందాలి. ద్వీపములు నిజంగా ద్వీపములు అనగా చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో మరి ల్యాండ్ ఉంటుంది. ఇవి ద్వీపాలు. చుట్టూ నీళ్లు ఉంటాయి. నిజముగా ఈ ద్వీపములు దేవుని ఎదుట మౌనంగా ఉండాలి. అంటే మనం ఈ లోకములో ఉన్నాం, మన చుట్టూ కూడా లోకం ఉంది, మనం మధ్యలో వారి మధ్యలో ఉన్నాం. కాబట్టి మనము మౌనముగా ఉండి దేవుని బలాన్ని పొందుకోవాలా. ఏం చేయాలి మనము? దేవుని జనములారా నూతన బలము పొందుడి. కాబట్టి మనము దేవుని దగ్గర నూతన బలం పొందాల. ఎవరికైనా వ్యాజ్యములు ఉంటే, వారికి సమస్యలు ఉంటే, వారి పరిష్కారం ఉంటే నా యొద్దకు రండి అంటూ ఉన్నాడు. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. దేవుని సన్నిధిలో కూడుకొని వ్యాజ్యము తీర్చుకోవడానికి, మన సమస్యలు పరిష్కారము, మన అవసరతలు, మన అక్రతలు ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాలంటే దేవుని సన్నిధిలో కూడుకోవాలి, దేవుని యొద్దకు రావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చుట్టూ మనం లోకం ఉంది, లోకం మధ్యలో మనం ఉన్నాము. నిజంగా అలాంటి ప్రజలము, అలాంటి వారము. మనము నూతన బలం పొందుకోవాలి. ఎన్నో ఉన్నాయి వ్యాజ్యములు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు ఎన్నో ఉన్నాయి. లాస్ట్ సంవత్సరం మారినంత మాత్రాన మన జీవితాలు మారలేదు, మన సమస్యలు తీరలేదు. కానీ ఈ నూతన సంవత్సరానికి నూతన బలాన్ని పొందుకుంటే వాటి నుండి మనకు విడుదల, విమోచన కలిగచేస్తాడు. కనుక ప్రేమిని దేవులారా నూతన బలం పొందుకోవాలా, నూతన బలం పొందుకోవాలి. ద్వీపం లాంటి వారైనా లేకపోతే ఆయన ప్రజలమైనా మనము ఆయన యొద్దకు వచ్చి నిజంగా నూతన బలం పొందుకొని ఆ నూతన బలముతోనే ఆయన సన్నిధిలో మనకు వ్యాజ్యం పరిష్కరించబడుతుంది, సమస్యలు పరిష్కరించబడతాయి, మన ఆలోచనలు, మన అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. కనుక ఈ నూతన సంవత్సరములో నూతన మరి బలాన్ని పొందుకొని ఆయన యందు ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాము. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి బలము కాదు, ఇంకా నూతన బలము. అది యెషయా అదే 40వ అధ్యాయము 31వ వచనములో నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూచినప్పుడు నూతన బలము వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం కావాలంటే దేవుని కొరకే ఎదురు చూడాలి. మనుషులపై చూసి, అధికారులపై చూసి ఎవరి మీద ఆధారపడ్డా వారు మనకు నిరుత్సాహము, నిస్పృహలు మిగులుతాయి. కనుక దేవుని కొరకు, యెహోవా కొరకు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన కొరకు ఎదురు చూడండి, నూతన బలం కలుగుతుంది.
అట్టి కృప ఈ సంవత్సరం అంతట్లో మనందరికి తోడుగా ఉండి సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే అమ్మగారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడాని పాదములకు స్తోత్ర. ఈ మాసం ఈ దినం వరకు ఈ సంవత్సరం కాచి కాపాడినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రత్యేకంగా ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రభా నీ యొద్దకు వచ్చి ప్రభా నీ సన్నిధిలో గడిపే ప్రభా నాయన ప్రతి సమస్యకు పరిష్కారం కలుగుటకు నీ బలము, నూతన బలము పొందుకొని నూతనంగా నీ కొరకు ఎదురు చూసే వరకు ఉంటకు సహాయం చేయమని, ప్రత్యేకంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రజలు, అధికారులను దర్శించి, ప్రతి డిపార్ట్మెంట్ దర్శించి నీ మహిమ కొరకై సన్నిధిలో కూడుచున్న ప్రతి స్థలములో మీరు నీ మహిమ పొందమని, విజ్ఞాపన అభిషేకమును ప్రతి బిడ్డలోనికి పేర్చుకుంటారని చేయబడుతున్న ప్రార్థనలు ఆలకించి మహిమ పొందమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మతులు ఏక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకమున్న పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా ఇట్టి ప్రార్థనలు ఏకీభవిస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకోవడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.